సర్ప్రైజ్ లాగా ఏదైనా ప్లాన్ చేస్తున్నాను నా లైఫ్లో అని అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. రంగులై పొంగనే అండ్ ఈ వైట్ లో నువ్వు చాలా బాగుంటావు అని వాట్ ఐ ఫెల్ట్ చూడగా. ఒక మరదలు ఉంటే బాగుండని చిన్నప్పటి నుంచి అనుకున్నా. సో ఆ ఫీలింగ్ ఇచ్చింది అయితే రీతు. అందరికీ తెలుసు యూనో ఎవరు టార్గెట్ చేశారో నన్ను. టార్గెట్ చేశారు. నువ్వు కోల్గేట్ చేసావా మరి? Hello guys, welcome to my channel. This is your Ritu Chaudhary. So this video is going to be very special for me because all this 28 years నా లైఫ్లో ఇప్పటి వరకు ఎవ్వరికి ఒక్కసారి కూడా సర్ప్రైజ్ ఇచ్చింది లేదు. నాకు ఎలా ప్లాన్ చేయాలో కూడా తెలీదు. సో ఫస్ట్ టైం ట్రై చేశాను. యాక్చువల్లీ ఇంకొన్ని ఎక్కువ ప్లాన్ చేశాను. అవి కొన్ని అవ్వలేదు బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్. కొన్ని మాత్రమే నేను ఈ వీడియోలో చూపించగలుగుతున్నాను. సో డూ వాచ్ అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. సో ఐ కెన్ ట్రై మేకింగ్ ద వీడియోస్. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. మనకేమో క్రికెట్ మీద పెద్ద నాలెడ్జ్ లేదు గాయ్స్. సో ఆ బ్యాట్కి ఎన్ని గ్రేడ్స్ ఉంటాయి, ఏముంటాయి ఏం తెలీదు. సో వేరే వాళ్ళని అడిగి ఎలా ఉంటుంది బ్యాట్, ఏ గ్రేడ్ బ్యాట్ తీసుకోవాలి అదంతా రీసెర్చ్ చేసి మరీ తీసుకుంటున్నాము, చూస్తున్నాం. బట్ బ్యాట్ ఇంత కాస్ట్లీ ఉంటుందని ఇప్పటి వరకు నాకు తెలియదు గాయ్స్. నేను ఇప్పుడు క్రికెట్ పిల్లలతో ఆడుకుంటుంటే బ్యాట్స్ ఇంత కాస్ట్లీ అని తెలీదు. బట్ యా ఎనీవే, సో ఫస్ట్ గిఫ్ట్ మేమిద్దరం కలిసి సెలబ్రేట్ చేసే ఫస్ట్ బర్త్డే కాబట్టి సో గిఫ్ట్ షుడ్ బి వెరీ మెమరబుల్ కాబట్టి. అండ్ పవన్ మన హౌస్లో కూడా 100 సార్లు చెప్పేవాడు దట్ హీ లవ్ క్రికెట్ అని. సో ఐ థింక్ క్రికెట్ బ్యాట్ వుడ్ బి ద గ్రేట్ థింగ్ ఐ కెన్ గిఫ్ట్ హిమ్ అండ్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ పవన్ బెస్ట్ ఫ్రెండ్ ప్రభాకర్ ఈస్ హెల్పింగ్ మీ ఇన్ దిస్. ప్రభాకర్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని షాపింగ్ చేస్తున్నాను. బట్ ఓకే, ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ బెస్ట్. సో నేను చాలా మేనేజ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాను కానీ షాపింగ్ అని అంటే ఓకే. ఎందుకనంటే నేను మా డాడీకి మా అన్నయ్యకి షాపింగ్ చేస్తాను ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఐ నో మెన్ షాపింగ్ అండ్ నాకు కొంచెం తెలుసు. అండ్ పవన్కి ఏది సెట్ అవుతాయో నాకు ఇంకా బాగా తెలుసు అని వాట్ ఐ ఫీల్, పవన్కి కాకుండా. సో ఇప్పుడైతే వాడికేమో ఇప్పుడు మేము యాక్చువల్లీ తనుజ బర్త్డే పార్టీకి వెళ్ళాలి కానీ లేట్ అవుతుంది, వాడి బర్త్డే రేపు కాబట్టి. సో నేను మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నా. వాడు కాల్ చేసి లేట్ అవుతుంది రీతు, మళ్ళీ నేను వెళ్ళిపోవాలి అది ఇది అని అంటున్నాడు. నేనేమో వాళ్ళ ఇంటి పక్కన బ్లాక్లో వాడికి తెలియకుండా నేను పైన పిక్చర్స్ అన్నీ పెట్టి డెకరేట్ చేపిస్తున్నాను.
సో అక్కడికి వచ్చాను, వాడేమో ఆ బ్లాక్లో ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నాను. హీ వాజ్ లైక్ కంటిన్యూస్లీ కాలింగ్. నాకు మేనేజింగ్ నా లైఫ్లోనే గాయస్ ఫర్ ది వెరీ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ డూయింగ్ వన్ సెలబ్రేషన్ అండ్ ఒక సర్ప్రైజ్ లాగా ఏదైనా ప్లాన్ చేస్తున్నాను నా లైఫ్లో అని అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం. ఇప్పటి వరకు అస్సలు సర్ప్రైజ్ నేను ఏ ఫ్రెండ్స్కి ప్లాన్ చేయలేదు, నా లైఫ్లో ఫస్ట్ టైం ప్లాన్ చేస్తున్నాను. సో ఐ థింక్ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ హీల్ ఫీల్ వెరీ సర్ప్రైజ్డ్గా అని అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్కి చాలా చాలా ఇష్టమైన గిఫ్ట్ ఇస్తున్నాను అని వాట్ ఐ ఫీల్. అండ్ రిమైనింగ్ గిఫ్ట్స్ ఐ డోంట్ వాంట్ టు టెల్ మీకు, ఎందుకనంటే దట్ ఈస్ లిటిల్ పర్సనల్. సారీ పర్సనల్ అన్నానని ఏమనుకోకండి, కొంచెం తర్వాత రివీల్ చేస్తాను. ఇప్పుడైతే చెప్పను ముందే, వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో అలా ఎప్పుడైనా చెప్తాను కుదిరినప్పుడు. సో ఇప్పుడు మనం ఒక సర్ప్రైజింగ్గా బ్యాడ్ అయిపోయింది, షాపింగ్ అయిపోయింది, డెకరేషన్ చూసేసుకొని తనుజ బర్త్డే పార్టీకి వెళ్ళేసి వచ్చేసి నాకేం తెలియనట్టు, ఎందుకంటే నేను క్లియర్గా చెప్పాను నేను బర్త్డేస్ అంటే నాకు కొంచెం భయం, నేను ఉండను అని పవన్కి చెప్పాను. సో అసలు ఎక్స్పెక్ట్ చేయడు కాబట్టి అప్పుడే కదా సర్ప్రైజింగ్గా ఉంటుంది. టుడే మై డే ఇస్ లిటిల్ డల్ గైస్ అండ్ నాకు సివియర్ లెగ్ పెయిన్ ఉంది. బికాస్ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఇలా నడిచాను అనుకుంటా నేను, ఐ డోంట్ నో, బట్ సివియర్ లెగ్ పెయిన్, నడవనివ్వలేదు 2 days. ఈరోజే కొంచెంగా ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఇలా రాబోతుంది. సో ఇప్పుడు చూసారు కదా ఏమీ రెడీ ఏమి అవ్వలేదు, సో ఇవన్నిటిని రెడీ చేయబోతున్నారు. సో చూద్దాము ఎంతలో గొప్ప 30 వస్తున్నాయి, వాడికి 30 ఏళ్ళు వస్తున్నాయి. జస్ట్ ఏదో తెల్లగున్నాడు కదా అని ఇంటర్ పోరగాడు అని అనుకోకండి. అమ్మాయిలు అందరూ అప్పుడే గిఫ్ట్లు పంపిస్తారు. ఏం గిఫ్ట్లు పంపిస్తారు? ఒకటేమో 2 షర్ట్లు పంపారు, ఇదిని ఇంకొకటేమో బాక్స్ పంపించారు. అదేంటో నాకు తెలియదు, చూడలేదు నేను. ఇంకా మా స్నాక్స్ కూడా పంపించారు, అది ఇంట్లో ఉండి అని పట్టుకెళ్ళిపోయాడు. నాకేమీ ఇవ్వలేదు. వెరీ బ్యాడ్. చూడండి గైస్, అమ్మాయిలకేమో ఎవరు గిఫ్ట్లు ఇవ్వరు, ఇలా అబ్బాయిలకి కొంచెం తెల్లగా ఉంటే అమ్మాయిలు అందరు గిఫ్ట్లు ఇస్తారు. వాట్ ఈస్ దిస్ రవలి, నీకు ఎవరైనా ఇచ్చారా గిఫ్ట్లు? సో దీన్ని ఈ పిక్చర్ లో ఉన్నట్టు ఇదంతా రెడీ చేయబోతున్నాడు మిస్టర్ కర్త కర్మ క్రోయా, ఆయన కాదు నేను. సో ఇప్పుడైతే తొందరగా ఫాస్ట్ గా వెళ్ళిపోదాం మనం. వచ్చిన తర్వాత ఎలా అవుతుందో చూద్దాం. లెట్స్ గో గైస్. నాకు రెడీ అయ్యే అంత టైం కూడా లేదు, సో ఫాస్ట్గా ఇక్కడ నుంచి తనుజ బర్త్డేకి వెళ్ళిపోవాలి. ఇలానే వెళ్ళిపోవాలి ఇంకా నేను. కుదిరితే ఐల్ గెట్ రెడీ, బట్ పవన్ గారు రెడీ అయి ఉన్నాడు కాబట్టి హీ డోంట్ యాక్సెప్ట్. హే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. లైట్ వేసుకో, నీ లైఫ్ లో కలర్ లైటింగ్ వస్తుంది. పగలే నా వైపుకి నడిచే కలవా. బాగానే రెడీ అయ్యి అబద్ధాలు ఎందుకు చెప్తావురా? వేసుకున్నాము రెడీ, నేను రెడీ అయ్యానా? మొహం ముందుకు రా ఒకసారి, కనిపిస్తుంది అయ్యావా లేదో. రేపు నీ బర్త్డే ప్లాన్స్ ఏంటి? తెలీదు, నేను ఇంకేం ప్లాన్ చేయలేదు. హీస్ గోయింగ్ అవుట్ విత్ హిస్ ఫ్రెండ్స్ గైస్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో మేము కలవట్లేదు రేపు. అవునా?
బర్త్డే పార్టీ నుంచి వచ్చేటప్పుడు కొంచెం యాక్ట్ చేసిన దట్ నాకు చాలా నిద్ర వస్తుంది, ఎనీహౌ నువ్వు మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటావు కదా, రేపు మార్నింగ్ ఐ కాల్ యూ అన్న టైప్లో చెప్పాను. బికాస్ బిఫోర్ 12 ఐ డ్రాప్డ్ హిమ్ నియర్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ సెలబ్రేట్ చేసుకునే దగ్గర. సో పాపం హౌ క్యూట్ అండ్ హౌ నైస్ పవన్, హీ కాల్డ్ మీ 12:05కి 12:10కి కూడా కాల్ చేశాడు. దట్ ఐ డి పికప్ హిస్ కాల్. సో నేను పక్క పడుకున్నానని అనుకుంటాడు. సో దిస్ విల్ బీ అ సర్ప్రైజ్ అండ్ వాట్ ఐఎమ్ ఫీలింగ్. బికాస్ నేను పడుకున్నాను, ఇప్పుడు నాకు తెలిసి కొంచెం ఇరిటేటింగ్ అలా ఉండుంటుంది. ఎందుకంటే కనీసం ఫస్ట్ టైం బర్త్డే కూడా విష్ చేయకుండా ఎంత మెంటల్ది పడుకుంది అని అనే ఫీల్లో. బట్ నేను ఇంటికి వెళ్ళి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను. వెయిట్ చేస్తున్నాను అతను స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు. అప్పుడు త్వరగా ఇవన్నీ అరేంజ్ చేసేయాలి. ఐఎమ్ ఎక్సైటెడ్. 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాను గాయస్. ఇప్పుడు నిజంగానే నిద్ర స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2 అయింది. బాబు ఇంకా రాలేదు. సర్ప్రైజ్ వెయిటింగ్. ఇది మేము చాలా కష్టపడి సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాము. ఆయన చూడండి అక్కడ. వావ్, థ్యాంక్ యూ సో మచ్. ఉడి అమ్మ ఎలా ఉన్నాయి? బాగున్నా? యా ఫొటోస్ చాలా బాగున్నాయి, డెకరేషన్ కూడా కష్టపడి చేశాను మరి. థ్యాంక్స్ రా. నాకు కదా రావలికి చెప్పి మీ దాన్ని చేసింది. థ్యాంక్ యూ సో మచ్. చాట్ పట్టుకొస్తాను కొద్దిగా ముందు. నైస్, థ్యాంక్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డెకరేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఏం కావాలి? నువ్వు హ్యాపీగా ఉంటే మాకు చాలు, మాకేమొద్దు. 10 మందికి హెల్ప్ చేయి. నువ్వు ఎదగొట్టుతో పాటు 10 మందిని కూడా పైకి తీసుకెళ్ళు. మొబైల్ తిరుగుతాడు. నాకు వద్దు, నాకేమొద్దు. నేను అలాంటి ఇది చేయను. అన్న ఒకసారి చూడన్నా. లోకమే రంగులై పొంగనే. ఏరా నువ్వు అసలు సర్ప్రైజ్ ఫీల్ అవ్వలేదా? నేను తొలతీరు వెంటనే వచ్చుంటే ఇంకా బాగుంటది. ఇదేంటి రావట్లేదు అని అనుకున్నా. నేను ఉన్నాను తెలుసా ఉన్నట్టు? తెలియదు. నిజం చెప్పు. తెలియదు. బట్ నేను అనుకున్నా ఇలాంటిది నువ్వు ఏదో ప్లాన్ చేసి ఉంటే ఈ రోజు అని. కేక్ అండ్ ఇవన్నీ కాదు, ఫస్ట్ ఇది వచ్చిన వెంటనే ఇది చూసి నేను హ్యాపీ ఫీల్ అయ్యి అని హక్ చేసుకున్నాను. హక్ చేసేదేమో కాదు, నువ్వేమన్నా ఫీల్ అవుతావేమో అని అనుకుంటా. బాగున్నాయి రా, ఓకే నైస్ అనుకుంటూ కూర్చున్నా వచ్చి అనుకున్నాను. అంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హావ్ సంథింగ్ ఫర్ యూ. ఇట్లానే బాగుంది. క్రికెట్ బ్యాట్. ఓ థ్యాంక్ యూ. నీకోసం చాలా కష్టపడింది పాప మా గిఫ్ట్ కొనడానికి. ఓ ఒక బుర్ర.
సో నెక్స్ట్ చాలా సార్లు సెంచరీయే కాకుండా Double century ఇంకా అన్న. ఎక్కువ కొట్టాలా? ఏంటి ఇంటర్నేషనల్ పర్సన్ తో మాట్లాడి తెప్పించింది అది. సో, మరి వావ్. అది స్ట్రోక్ పెంచడానికి ఇంకోటి కూడా తెచ్చింది నీకోసం. హ్యామర్ యా. హ్యామర్ అండ్ స్ట్రోక్ స్టిక్కర్. లాయర్ ఎవరన్నా ఎక్కడున్నది? సో Yeah, and I have something other for you. నీకు నచ్చుతుందని అనుకున్నాను. యా నైస్ షర్ట్, చాలా బాగుంది. నచ్చకపోతే నాకు ఇచ్చేస్తా. ఇది నీకు ఫుల్ హ్యాండ్స్ ఇష్టమని హౌస్ లో చాలా సార్లు చెప్పావు కాబట్టి టీ షర్ట్ విత్ ఫుల్ హ్యాండ్స్. థ్యాంక్ యూ. అండ్ యా నా జాతకంలో సీ గ్రీన్ కలర్ వేసుకుంటే నాకు చాలా మంచి జరుగుతుంది అంట. వావ్. అండ్ సంథింగ్ ఇన్ బ్లూ నార్మల్ క్యాజువల్ టీ షర్ట్ అండ్ సంథింగ్ ఇన్ గ్రీన్ క్యాజువల్ టీ షర్ట్ అండ్ ఈ వైట్ లో నువ్వు చాలా బాగుంటావు అని వాట్ ఐ ఫెల్ట్ చూడగా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అండ్ ఇప్పుడు కేక్ కటింగ్. నీ బర్త్డే మరింత హ్యాపీగా ఉండాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనసు వాచ అది కాదు నాకు కావాల్సింది వేరేది. సహాయం కోసం 0146 ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ని ఇంకా నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలందరూ బాగా చూసుకోవాలి. నీ హీరో మైండ్ సెట్ ఏదైతే ఉందో ఆ హీరో మైండ్ సెట్ అందరికీ రీచ్ అవ్వాలని మీ ఫ్యామిలీ సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని, నేను నమ్ముకున్న వాళ్ళు కూడా ఇంకా బాగా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't. యాక్చువల్లీ నా కోసం ఇప్పుడు దాకా నా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ డెకరేషన్ చేసి ఏమి చేయలేదు. బట్ యా మంచిగా హ్యాపీగా జరుపుకున్నా. అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్స్తో నాకు ఇంత డెకరేషన్ చేసి ఇలా ఫొటోస్ ఇది అంటే దిస్ ఇస్ మై ఫస్ట్ టైం నా లైఫ్లో. ఎందుకంటే నాకు గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్ లేవు కదా, ఇవన్నీ మనకు తెలియదు. ఎమోషనల్ డ్యామేజ్. బట్ యా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఎవ్రీ ఇయర్ నేను ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ మీ అందరితో ఇంకా బాండ్స్ ఇంకా పెరిగి ఇంకా బాగుండాలని హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండ్ విష్ చేస్తున్నా. మీరు కూడా కెరియర్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, టెల్ వన్ వర్డ్ అబౌట్ ప్రభాకర్. బికాస్ ఆయన నీకోసం నాకు చాలా హెల్ప్ చేశాడు, చాలా కష్టపడ్డాడు. మా టీం నీ టీమ్ కి నెక్స్ట్ టైం వస్తాను. ఇప్పుడు నీ గురించి మాట్లాడుతున్నాను. నాకు లైఫ్లో ఒక 7-8 మెంబర్స్ నా ఫ్యామిలీ అనుకుంటా, బెస్ట్ ఫ్రెండ్స్లో. సో అందులో ప్రభాకర్ వన్ ఆఫ్ ది మెంబర్. యా సో యా నా బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఉన్నారు. ఒక 4 మెంబర్స్ ఉన్నారు. వీడు చిన్నప్పటి నుంచి లేకపోయినా మధ్యలో వచ్చి వాళ్ళతో పాటు సమానం అయిపోయాడు. సో వీడు కూడా నాకు చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో. థ్యాంక్ యూ సో మచ్ రా. డ్రమ్ ఉంటుంది అన్న తలెత్తన్నా. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం. వదిలేవా ఒకటి అన్నింటిగా. ఓకే, టెల్ అబౌట్ మీ దెన్. యా ఐ లైక్ రీతు. ఎఫెక్షన్ ఉంది, ఇట్స్ గోయింగ్ గుడ్. ఐ డోంట్ నో ఏమవుతుందో. షీ బికేమ్ మై, అంటే నాకు అమ్మాయిల్లో బెస్ట్ ఫ్రెండ్స్. ఒకప్పుడు ఒక అమ్మాయి ఉండేది, తనకి పెళ్ళి అయిపోయిన తర్వాత మాట్లాడలేదు. అంటే లైక్ యూనో ఆ ఏజ్లో నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం అది కుదరలేదు. లేదు. సో పెళ్ళైన తర్వాత తను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో లేకపోతే పిల్లలతో బిజీ ఉంటారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది.
బట్ తన తర్వాత నాకు గర్ల్స్లో ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఏమైనా చేసుకోలేదు, ఎందుకంటే వస్తారు మళ్ళీ మధ్యలో వెళ్ళిపోతారు వాళ్ళ పిల్లయ్య వాట్ ఎవర్ అని చెప్పి బాధ వస్తుంది వద్దని లైక్ తీసుకున్నా. బట్ ఆ అమ్మాయి తర్వాత బెస్ట్ ఫ్రెండ్తో పాటు ఒక ఎఫెక్షన్, అంటే ఒక మరదలు ఉంటే బాగుండని చిన్నప్పటి నుంచి అనుకున్నా. సో ఆ ఫీలింగ్ ఇచ్చింది అయితే రీతు. యా, హౌస్లో నేనైతే నా మరదలు అన్నట్టే ఉన్నా. నా మరదలతో సరదాగా సరసాలు. సో బయటకు వచ్చిందా అది కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇట్స్ గోయింగ్ గుడ్. చూడాలి వాట్ విల్ హ్యాపెన్, ఐ డోంట్ నో. బట్ యా, ఇది ఇలా మెయింటైన్ అవుతూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇది చేసిన ప్రతి ఒక్కరికి పేరు చెప్పు. యా, సాయి, పార్థు అండ్ రవలి, సాయి, పార్థు, థ్యాంక్ యూ సో మచ్. Once again, happy birthday to you. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 6th రోజు మన బాబు చాలా బిజీగా హీ మెట్ ఆల్ హిస్ ఫ్యాన్స్ అండ్ లేటర్ మేము మై ఆల్వేస్ ది బెస్ట్ సమత క్లినిక్ వచ్చాం. అండ్ ఇప్పుడు మన పవన్కి కూడా నచ్చే క్లినిక్. యూఆర్ లైక్ యా, నాకు డాక్టర్ కేరింగ్ అండ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ చాలా బాగా నచ్చింది. సో నా ఫేవరెట్ అయిపోయింది. ఎస్, మై ఫేవరెట్ బికమ్స్ హిస్ ఫేవరెట్ నా. ఓకే, ఇప్పుడు మన బాబుకి ఇక్కడ కూడా కేక్ కటింగ్ ఉంది. ఈరోజు కేక్ కటింగ్ చేస్తూనే ఉన్నాడు. హౌ స్వీట్ షీ ఇస్. హౌస్ కదరా, హౌస్. ఓకే ఓకే, లెట్స్ గో. కమ్ కమ్ కమ్. మా స్విమ్మింగ్ పూల్, మా డేంజర్ జోన్ ఇదంతా ఇలా మార్చేశారు గైస్. ఇలా వస్తానని అనుకోలేదు బిగ్ బాస్ హౌస్లోకి మళ్ళీ. సో గైజ్, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో డెమాన్ బర్త్డే అవ్వదేమో అని అనుకున్నాం కదా, అయింది. ఎందుకంటే మేము ఇప్పుడు బిగ్ బాస్ సెట్లోనే ఉన్నాం, కాకపోతే ఇట్ గాట్ ఆల్ క్రాష్. కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఇదే మా రెడ్ సోఫా, ఇక్కడ కూర్చొని నేను మాట్లాడుతుండే మేము. అండ్ దిస్ ఈజ్ ఆల్ గార్డెన్, ఇక్కడే మేము గేమ్స్ ఆడింది. వావ్, గుర్తుకొస్తున్నాయి. వెనకాల కళ్ళు ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ ఐస్, బిగ్ బాస్ ఐస్. అండ్ డేంజర్ జోన్లో ఉన్నప్పుడు మేము ఇక్కడే ఉన్నాం. అండ్ ఫస్ట్ మై లైఫ్ ఇన్ ద సీజన్ స్టార్టెడ్ యాజ్ ఎ టెనెంట్ అక్కడే, యాజ్ ఎ ఓనర్ ఇక్కడ. అండ్ దాని తర్వాత హీ బికమ్ ఎన్ కెప్టెన్ అండ్ హీ బికమ్ ఎన్ ఓనర్, వీ బికమ్ ఎన్ ఓనర్స్. అలా మేమిద్దరం స్టార్టెడ్ అవర్ ఫ్రెండ్షిప్. చాలా చేసింది గాయస్, మీరు ఎపిసోడ్లో చూడొచ్చు. వాట్ షీ డిడ్, ఎవ్రీథింగ్. ఎంత కష్టపడి ఆడింది, ఎంత పేరు సంపాదించుకుంది. యా, షీ ఈస్ వెరీ గ్రేట్. బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ నైస్ దట్ చూసావా, నీ బర్త్డే రోజు సీజన్ 9 హౌస్లో ఉన్నాము. అలా ఉంటుంది మనతో. గైస్, ఎలాగో మనం ఒంటరి వాళ్ళమే, హౌస్లో ఒంటరి వాళ్ళమే, బయట ఒంటరి వాళ్ళమే. ఒంటరి నేను హౌస్లో, ఇది కాదు. అందరికీ తెలుసు యూనో ఎవరు టార్గెట్ చేశారో నన్ను. టార్గెట్ చేశారు. నువ్వు కోల్గేట్ చేసావా మరి? సరే, కానా పీనా సోనా. బట్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ మిస్ దిస్ హౌస్ ఎ లాట్. ఎందుకంటే a lot of times I manifested this house and finally I've been in the house and I enjoyed every second in the house. Love you forever. Always grateful for the Big Boss journey season 9. Love you. Thank you for being there in the season 9. Love you guys. Thank you